వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తరచుగా విమర్శలు చేసే ప్రకాష్ రాజ్ మరోసారి రెచ్చిపోయారు. ఇక జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు ప్రకాష్ రాజ్. హిందీ భాషను సమర్థిస్తూ పవన్ చేసిన కామెంట్స్ పై సెటైర్లు వేశారు. తెలుగు అమ్మ భాష అయితే హిందీ పెద్దమ్మ భాష అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై ఆయన మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ హిందీని రాజ్య భాషగా పేర్కొనడం, తమిళనాడులో హిందీని వ్యతిరేకించడంపై చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందించారు. ఈ రేంజ్ కి అమ్ముడు పోవడమా చిచ్చి అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ విమర్శించారు. ఇక హిందీని రుద్దడాన్ని వ్యతిరేకించడం మాతృభాష స్వాభిమానమే తప్ప ద్వేషం కాదని ప్రకాష్ రాజ్ అన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. అటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ప్రకాష్ రాజ్ పై అదే స్థాయిలో విరుచుకుపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో తిరుపతి లడ్డు కల్తీ అయిందని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పడంపై ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. సనాతన ధర్మాన్ని కాపాడడానికి నువ్వెవరు పవన్ కళ్యాణ్? నీకు ఎలాంటి అర్హతలు ఉన్నాయో చెప్పాలి అని ప్రశ్నించారు. సొంత రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ లడ్డు కల్తీపై విచారణ చేయించి దోషులను శిక్షించాలని, అనవసరంగా భయాలు సృష్టించవద్దని హితవు పలికారు. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రజా సమస్యలపై మాట్లాడారని, ఇక అయితే అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలను పట్టించుకోకుండా సమయం వృధా చేస్తున్నారని పలుమార్లు ప్రకాష్ రాజ్ అయితే ఆరోపించడం జరిగింది. ఏదేమైనా సరే ఇదొక పెద్ద వార్లాగే నడుస్తుంది. ఇక ఎందుకోసమో ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారని కూడా చాలా మందికి అనిపిస్తుంది. ఏదేమైనా సరే ఇక పవన్ కళ్యాణ్ ఏం చేస్తే దాన్ని హాట్ టాపిక్ చేయడానికి ప్రకాష్ రాజ్ ఒకరు అంటూ ఉన్నారని, అప్పుడప్పుడు ఇలా నిరూపించుకుంటూ ఉంటారని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మండిపడుతున్నారు. మరి మీకేమనిపిస్తుంది? ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు కరెక్టే అంటారా, లేకపోతే ఇవన్నీ కూడా నేనున్నాను ఒకరిని అని గుర్తించుకోండి అని చెప్పడానికి అంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.